వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. మీరు మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా మీ దీర్ఘకాలిక నొప్పులకు పరిష్కారం కోసం చూసి చూసి విసిగిపోయారా? అయితే ఇది మీకోసమే. ఎలాంటి ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు నడుము నొప్పులకు అత్యాధునిక పరికరాల ద్వారా పరిష్కారం ఇస్తున్నారు. PRP థెరపీ ద్వారా గత 18 సంవత్సరాలుగా 25,000 మందికి విజయవంతంగా చికిత్సను అందించారు మన డాక్టర్ ప్రకాష్ గూడిపూడి గారు. ఈరోజు మన ఈ కార్యక్రమంలో మోకాళ్ళు నడుము నొప్పి లాంటి దీర్ఘకాలిక నొప్పుల సమస్యల యొక్క పరిష్కారాల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎలాంటి నొప్పులకి ట్రీట్మెంట్ చేస్తారు? ఇక్కడ మా ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎక్కువగా ఎవరైతే దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడుతుంటారో, మనం సహజంగా చూసేది దీర్ఘకాలిక నొప్పులు ఎక్కువగా మోకాలు నొప్పులతో బాధపడాలి ఎక్కువగా చూస్తుంటాం. మీరు చూస్తుండొచ్చు, తరచుగా అందరూ ఏదో ఒక వయసులో ఈ మోకాలు నొప్పులతో బాధపడుతుంటారు. ఈ మధ్య కాలంలో యాక్చువల్గా మనం ఈ మోకాలు నొప్పులు అనేది ఒక వయసు తర్వాత ఎక్కువగా చూస్తుంటాము. కానీ ఈ మధ్య చూస్తుంటే ఈవెన్ మనకి బిలో 40 years 30 years వాళ్ళలో కూడా యంగ్ జనరేషన్లో కూడా ఈ మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు అన్నట్టు. దానికి గల కారణాలు అనేక రకాలు కావచ్చు. ఎక్కువగా ఒక దీర్ఘకాలిక నొప్పులతో మనం పరిగణించవచ్చు. ఇది కాకుండా ఈ నడుము నొప్పులు కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. ఎస్పెషల్లీ మీరు చూస్తుండొచ్చు, ఈ దీంట్లో కూడా మనం ఎక్కువగా ఈ యంగ్ ఏజ్లో బాగా ఎక్కువ ఈ మధ్యకాలం నడుము నొప్పులతో బాధపడే వాళ్ళు చూస్తున్నాం. దానికి గల ప్రధాన కారణం, ఎవరైతే ప్రొలాంగ్ సిట్టింగ్గా కూర్చొని అంటే దీర్ఘకాలికంగా అంటే లైక్ లాంగ్ స్టాండింగ్గా కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఇటువంటి ఈ నడుము నొప్పులను ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అది కాకుండా ఎవరైతే ఈ జిమ్కి వెళ్ళి కావచ్చు, ఎవరైతే అధికమైన బరువులు లిఫ్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళల్లో కూడా ఇటువంటి నడుము నొప్పులు ఎక్కువగా మనం చూస్తున్నాం అన్నట్టు. ఇది కాకుండా మనం ఈ ఒక వయసు తర్వాత ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్, అంటే మోకాలు నొప్పులు రావడానికి గల ప్రధాన కారణం మోకాల్లో ఉండే కార్టిలేజ్ అరగడం, మనం గుజ్జు అరిగిపోయింది అని అంటుంటాము. అలా వీళ్ళల్లో కూడా ఏమవుతుందంటే వయసు తర్వాత ఈ అంటే బ్యాక్లో అంటే వెన్నులో ఉండే వెన్నుపూసకి మొత్తం ఏదైతే డిస్కులు ఉంటుందో అది కూడా అరుగుదలకి లోన్ అవుతుంటుంది. దానివల్ల కూడా వీళ్ళు నడుము నొప్పులతో ఎక్కువగా సఫర్ అవుతుంటారు. ఇది మనకి జనరల్గా ఒక వయసు తర్వాత అరుగుదలతో వచ్చేది బ్యాక్ పెయిన్ అన్నట్టు. ఇది కాకుండా ఈ మధ్య అంటే లైక్ మెడ నొప్పులతో బాధపడే వాళ్ళు కూడా ఎక్కువగా మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ మొబైల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఎక్కువగా మొబైల్ చూడడం అలవాటు ఎక్కువ అవడం వల్ల అదొక కారణము. అది కాకుండా డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్ యూజ్ చేసి కాన్స్టెంట్గా ఈ తల ఉంచుకొని వర్క్ చేయడము, ఇటువంటి వల్ల కూడా వీళ్ళల్లో యంగ్ జనరేషన్లో కూడా ఈ మెడ నొప్పులు మనం ఎక్కువగా చూస్తున్నాం. అదే వయసు తర్వాత అరుగుదలతో వాళ్ళకి ఈ మెడ నొప్పులు సర్వసాధారణ వయసు రీత్యా వచ్చేది అన్నట్టు. ఇది కొంతమందిలో ఇది భుజాల నొప్పులు, ఇది సర్వసాధారణంగా ఈ డయాబెటీస్లో కొంతమందిలో ఎవరికైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళలో ఈ భుజాల నొప్పులు ఎక్కువగా చూస్తుంటాం. వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి ఈ భుజంలో నొప్పి రావడం కాకుండా ఈ భుజంలో కదలికలు తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు. దాన్ని ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు. వీళ్ళ కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే చెయ్యి పైకి లేపలేకపోవడం ఒకటి, చెయ్యి వెనక్కి తిప్పలేకపోవడము, ఇటువంటి కంప్లైంట్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. అదే కాకుండా ఈ కండరాల నొప్పులతో బాధపడుతుంటారు కొంతమంది, నరాలకు సంబంధించిన నొప్పులతో బాధపడుతుంటారు. ఇటువంటి వివిధ రకాల నొప్పులతో బాధపడే వాళ్ళకి ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్లో వాళ్ళకి ఆపరేషన్స్ లేకుండా ఒక చిన్న ఇంజెక్షన్స్ ద్వారా సర్జరీ లేకుండా అదే కాకుండా పెయిన్ కిల్లర్స్ కూడా ఎక్కువగా వాడాల్సిన అవసరం లేకుండా మనం వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఎక్కడుందో వాళ్ళకి అంటే రూట్ కాజ్ అంటారు, ఈ మూల కారణాన్ని ఐడెంటిఫై చేసి ఈ ఐడెంటిఫై చేయడానికి మనం దగ్గర అడ్వాన్స్డ్ పరికరాలు ఉన్నాయన్నట్టు. ఆ పరికరాలను ఉపయోగించి వాళ్ళకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోకాలు నొప్పి రావడానికి ప్రధాన కారణం కార్టిలేజ్ అరగడం. ఈ కార్టిలేజ్ ఎంత అరిగింది అని తెలుసుకోవడానికి మన దగ్గర మస్కులోస్కెలిటల్ స్కాన్ అనేది ఉంటుంది. ఆ స్కాన్ను ఉపయోగించి వాళ్ళకి ఎంత ఈ కార్టిలేజ్ అరిగింది, ఎంత థిక్నెస్ ఉంది, ఈ జాయింట్లో ఏమన్నా ఫ్లూయిడ్ అంటే అక్యుములేట్ అయిందా, ఎటువంటి ఫ్లూయిడ్ ఉంది, లిగమెంట్స్ ఏమైనా దెబ్బతిన్నాయా, ఇవన్నీ మనకి స్కాన్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. సో దాంతో ఐడెంటిఫై చేసి వీళ్ళకి ఇప్పుడున్న నూతన విధానంలో వీళ్ళకి ప్లాస్మా థెరపీ అని, గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్స్ అనేసి ఇటువంటి
చిన్న చిన్న అంటే లైక్ ఆపరేషన్స్ లేకుండా ఇంజెక్షన్స్తోనే చాలా వరకు వీళ్ళకి నొప్పులు నయం చేస్తుంటాం అంట. అంటే ఇంజెక్షన్ కూడా పెయిన్ లేకుండా ఉంటుందా, పెయిన్తో ఉంటుందా సార్? అసలు ఇంజెక్షన్స్ అనేది చాలా యాక్చువల్గా చెప్పాలంటే మనం యూజ్ చేసే ఇంజెక్షన్ చాలా చాలా థిన్ నీడిల్స్ ఉంటుంది. అదే కాకుండా వీళ్ళకి ఏంటంటే మనము ఎక్కడైతే వీళ్ళకి ఇంజెక్షన్ చేస్తామో అక్కడ వాళ్ళకి మొత్తం నమ్ చేస్తాం అంటే అనస్థిషియా మత్తులాగా ఇచ్చి అక్కడే చేయడం వల్ల ఎటువంటి నొప్పి అనేది కూడా అక్కడ మత్తు ఇచ్చి చేస్తాం కాబట్టి ఎటువంటి పెయిన్ అనేది ఉండదు అన్నట్టు అట్లా. అదే వీళ్ళకి ఇంకా కొంతమందికి ఈ నడుము నొప్పులు ఎక్కువగా, ఎస్పెషల్లీ మీకు ఇనుండొచ్చు సయాటికా అంటుంటారు. ఈ సయాటికా అనేది ఎక్కువగా మనం చూస్తుంటాము. ఇది కామన్ టెర్మినాలజీ. అంటే వీళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. ఈ బ్యాక్ పెయిన్తో పాటు వాళ్ళకి ఈ లెగ్ అంటే కాళ్ళలో అంతా కూడా పెయిన్ అనేది వాళ్ళకి అంటే ఒక నరం గుంజినట్టు ఏర్పడుతుంటుంది. కొంతమందిలో కుడి కాళ్ళు నరం గుంజినట్టు, కొంతమందిలో ఎడమ కాళ్ళు వచ్చినట్టు, ఇటువంటి వాటిని సయాటికా అంటారు. దీనికి గల కారణం ప్రధానంగా ఎక్కువగా డిస్క్ అనేది బల్జ్ అవ్వడం. ఇంతకుముందు పాతకాలంలో వీటికి ఈ డిస్క్ బల్జ్కి సయాటికాకి మెడిసిన్స్ వాడేవాళ్ళు, పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు. దాని తర్వాత ఫిజియోథెరపీ అడ్వైస్ చేసేవాళ్ళు. ఒకవేళ వాటితో వాళ్ళకి ఉపశమనం పొందినప్పుడు ఆపరేషన్ సజెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏంటంటే ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్లో ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఇంజెక్షన్స్ ద్వారా వీళ్ళకి ఒకసారి నిర్ధారణ చేసుకుంటాం అసలు ఏ డిస్క్ వీళ్ళకి బల్జ్ అయింది అని ఎంఆర్ఐ స్కానర్ నిర్ధారణ చేసుకొని ఆ పర్టికులర్ ప్లేస్లో మన మిషన్స్లో చూసుకుని ఆ ఇంజెక్షన్ ఆ పర్టికులర్ ప్లేస్లో ఎక్కడైతే నరం మీద అవుతుందో అక్కడ ఇంజెక్షన్ చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ పెయిన్ జనరేషన్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లమేషన్ అవంతా ఇన్ఫ్లమేషన్ తగ్గి పెయిన్ అనేది తగ్గిపోతుంటుంది. దీని మూలన వాళ్ళకి ఆపరేషన్ వరకు వెళ్లకుండా ఒక చిన్న చిన్న ఇంజెక్షన్స్తో వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది పొందవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు ఇంజెక్షన్లు ఇస్తున్నప్పుడు ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది మీ ట్రీట్మెంట్? యాక్చువల్గా ఇదంతా డే కేర్ ప్రొసీజర్స్ అండి. అంటే జనరల్గా ఇక్కడ డే ప్రొసీజర్స్ కానీ స్టే చేయాల్సిన అవసరమే ఉండదు. ఇక్కడ ఎనీ ప్రొసీజర్స్ మ్యాక్సిమం 1 అవర్ నుంచి 1.5 అవర్లో అయిపోతుంది. సో ఈ 1.5 అవర్ టైంలో వాళ్ళకి ఇంజెక్షన్స్ అయిపోతాయి, దాని తర్వాత అబ్జర్వేషన్ అయిపోతుంది, తర్వాత వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు వాళ్ళు ఎట్లా మన క్లినిక్కి వస్తారో అలానే నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇక్కడ స్టే చేయాల్సిన అవసరమే ఉండదు. ఓకే, అట్లాగే ఎన్ని ఇంజెక్షన్స్ ఇస్తే ఇది ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగే క్వశ్చన్స్కి ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నడుము నొప్పితో వచ్చే వాళ్ళు ఉంటారు. మీరు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు డిస్క్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి సయాటిక్ అంటాము. ఇటువంటి వాళ్ళకి జనరల్గా 2 సిట్టింగ్స్ అడ్వైస్ చేస్తాం అన్నట్టు. సపోజ్ ఒకసారి ఫస్ట్ ఈరోజు వాళ్ళు ఇంజెక్షన్ చేసుకున్నట్లయితే తర్వాత వాళ్ళు 3 వీక్స్ తర్వాత మళ్ళీ వాళ్ళని రమ్మని అడ్వైస్ చేస్తాము. 3 వీక్స్ తర్వాత సేమ్ ఏదైతే ఇప్పుడు ఈరోజు ఇంజెక్షన్ అయితే చేసామో మళ్ళీ వాళ్ళకి రిపీట్ చేస్తాం అన్నట్టు. అలా 2 సిట్టింగ్స్ నడుముకి సంబంధించి చేస్తాం. దానివల్ల వాళ్ళకి రిజల్ట్స్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలానే ఇప్పుడు మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళకి మోకాలు అరుగుదల ఉంటుంది. ఈ మోకాలు అరుగుదల అనేది వాళ్ళకి స్టేజెస్ బట్టి ఇప్పుడు కొంతమందికి స్టేజ్ 2 అంటారు, కొంతమంది అంటే ఈ అరుగుదల బట్టి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 ఉంటుంది. స్టేజ్ 1 అంటే జనరల్గా వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్లో స్టేజ్ 1 అంటారు ఇనిషియల్ స్టేజ్లో. స్టేజ్ 4 అంటే కంప్లీట్గా అరిగిపోయిన వాళ్ళు స్టేజ్ 4 అంటారు. జనరల్గా మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎప్పుడైనా కానీ స్టేజ్ 1 స్టేజ్ 2లో రారు. ఎందుకంటే ఆ స్టేజ్లో వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ పెయిన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఒకసారి వాళ్ళకి పెయిన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ వాళ్ళు స్టేజ్ 2 దాటి స్టేజ్ 3 ఉన్న వాళ్ళే వస్తుంటారు. అప్పుడు అటువంటి స్టేజ్లో వచ్చిన వాళ్ళకి స్టేజ్ 3 వాళ్ళకి జనరల్గా వాళ్ళకి 4 సిట్టింగ్స్ అడ్వైజ్ చేస్తాం మోకాలు నొప్పులకి. ఇక్కడ ఏం చేస్తామంటే మొట్టమొదటిగా వీళ్ళకి ఈ ఫస్ట్ టైం అలా పెయిన్ తగ్గించడానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే విధానం ద్వారా ఈ మోకాలు దగ్గర చిన్న చిన్న నరాలు ఉంటుంది. ఆ చిన్న చిన్న నరాలకి ఆర్ఎఫ్ఏ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ చేయడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా ఒక 30 to 40% ఆఫ్ పెయిన్ తగ్గిపోతుంది అన్నట్టు. దాని తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత వాళ్ళు రమ్మని మళ్ళీ అడ్వైస్ చేస్తాం. 2 వీక్స్ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పుడు మనం ఈ ప్లాస్మా థెరపీ అనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. సో అట్లా వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ అనేది 3 సిట్టింగ్స్ అవసరం పడుతుంది. ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి వచ్చి చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సో అలా చేసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైతే అరిగిన కాట్లేజ్ ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి పునరుత్పత్తి అయ్యి వాళ్ళకి ఈ నొప్పి అనేది తగ్గుతుంది అన్నట్టు. సార్ అంటే అసలు ప్రజెంట్ సిచ్యువేషన్లో చిన్న పెద్ద ఈ తేడా లేకుండా ఈ మోకాలు నొప్పితో బాధపడుతున్న వారిని చూస్తున్నాం. అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు సార్? సో మీరు అన్నట్టు ఈ మధ్యకాలం వయసుతో నిమిత్తం లేకుండా అందరిలో ఈ మోకాలు నొప్పులు చూస్తున్నాము. ఒకప్పట్లో మనం ఈ మోకాలు నొప్పులు అనేది ఒక వయసు తర్వాత చూసేవాళ్ళం అన్నట్టు. అంటే సహజంగా ఆఫ్టర్ 50 years తర్వాత వయసు రీత్యా ఏదైతే అరుగుదలతో మనం చూస్తుంటాం అన్నట్టు. అది డీజనరేటివ్ చేంజెస్ అంటారు. అది ప్రతి మనిషి ఏదో ఒక దశలో ఒక ఆఫ్టర్ 50 years తర్వాత మోకాలు అరగడం అనేది కామన్ అన్నట్టు. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే
మా క్లినిక్లో చాలామంది పేషెంట్స్ ఈవెన్ 35 ఇయర్స్లో వాళ్ళు కూడా బాగా అరిగిపోయిన వాళ్ళని ఎక్కువగా చూస్తున్నాం. ఓకే. దీనికి గల ప్రధాన కారణం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న మారుతున్న జీవన శైలి, జీవన విధానం కావచ్చు, ఎక్కువగా ఒబేసిటీ అంటారు, అంటే అధిక బరువు. ఎప్పుడైతే వీళ్ళు అధిక బరువు ఉన్నట్లయితే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బరువు మొత్తం మన మోకాళ్ళ మీద పడుతుందంట. మన ఈ మోకాళ్ళు అయితే ఏదైతే ఉందో దాన్ని మనం వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటారు. మన శరీర బరువు అంతా ఈ మోకాళ్ళ మీద పడుతుంటుంది. ఎప్పుడైతే ఈ బరువు అధికంగా ఈ మోకాళ్ళ మీద స్ట్రెయిన్ అయినప్పుడు వీళ్ళకి ఈ తొందరగా ఈ కార్టిలేజ్ అరుగుదలకు లోనయ్యి వీళ్ళు తొందరగా మన తక్కువ వయసులోనే ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడి కంప్లీట్గా అరిగిపోయిన వచ్చే వాళ్ళు చాలామంది చూస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మనిషికి ఒక ఉండాల్సిన బరువు కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కేజీలు ఉండాలి ఒక మనిషి ఆయన హైట్ ప్రకారం. అటువంటి పేషెంట్ ఒక 5 కేజీలు ఎక్కువగా ఒక 55 కేజీస్ ఉన్నారు అనుకోండి. ప్రతి ఒక కేజీ బరువుకి 5 రెట్లు బరువు అధికంగా మన మోకాళ్ళ మీద పడుతుంది. అంటే ఇప్పుడు ఆయన 50 కేజీస్ ఉండాల్సిన ఆయన 55 కేజీస్ ఉన్నారనుకోండి. 5 into 5 ఎంత 25 కేజీస్ అధికమైన బరువు ఈ మోకాళ్ళ మీద పడుతుంది. సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే అది ఎక్స్ట్రా స్ట్రెయిన్ లాగా వాళ్ళు ఎక్కువ అవుతుంది మోకాళ్ళు. అప్పుడు వాళ్ళకి తొందరగా అది కార్టిలేజ్ అరుగుదలకి అయిపోతుంటుంది. ఇది ఒక ప్రధానంగా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తుంది. అది కాకుండా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, అంటే కూర్చోవడం ఎక్కువసేపు, ఏం పని చేయకపోవడము, వ్యాయామం లేకపోవడము, దీనివల్ల కూడా వీళ్ళల్లో తొందరగా అరుగుదలకి లోనవుతుంటారు. దీనికి గల కారణం ఏంటంటే ఎప్పుడైతే ఒక మనిషి ఎటువంటి వర్క్ చేయనప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే మన తొడ కండరాలు అంటారు, ఏదైతే ఈ థై మజిల్స్ అనేది బలహీన పడిపోతుంటుంది. ఎప్పుడైతే ఈ మజిల్స్ బలహీన పడినప్పుడు మనకి ఈ మజిల్స్ ఎలా పనిచేస్తుందంటే ఎట్లయితే మన బాడీ వెయిట్ని ఈ మజిల్ కూడా కొంత మోస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే సైడ్లో ఒక పిల్లర్ లాగా ఈ జాయింట్ మీద పడకుండా మజిల్ ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఆ బాడీ వెయిట్ ఈ మజిల్ కూడా కొంత మోయడం వల్ల ఈ జాయింట్స్ మీద ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది. ఎవరైతే ఇట్లా అంటే లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి ఎక్సర్సైజ్ లేకుండా ఉంటారో వాళ్ళకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి మజిల్స్ మెల్లమెల్లగా వీక్నెస్ అయిపోయి అంత స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల మొత్తం బాడీ వెయిట్ అంతా మొత్తం ఈ జాయింట్ మీద స్ట్రెస్ తీసుకుంటుంది. అటువంటిప్పుడు వీళ్ళకి తొందరగా ఈ కార్టిలేజ్ అరిగిపోతుంటుంది అన్నట్టు. ఇంకా ఎక్కువగా ఎవరైతే అంటే ఎక్కువ ఓవర్ యూసేజ్ అంటారు, ఇది ఓవర్ యూసేజ్ చేయడం వల్ల కూడా ఈ జాయింట్స్ అరిగిపోతుంటాయి. ఎస్పెషల్లీ మనం చూస్తుంటాము ఎక్కువ లేబర్స్, అంటే లైక్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా డైలీ లేబర్స్ మెట్లు ఎక్కడము దిగడము, వాళ్ళకి ఇదే పని జీవనశైలి రోజు అది అంటే చేస్తే కానీ వాళ్ళకి పూట గడవదు అన్నట్టు. అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు ఎప్పుడైతే స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు వాళ్ళకి ఈ జాయింట్స్ మీద ఎక్కువగా ప్రెషర్ అనేది పడుతుంటుంది అన్నట్టు. దాని మూలాన కూడా వాళ్ళకి తొందరగా కార్టిలేజ్ అనేది అరిగిపోతూ ఉంటుంది. ఇది ఎక్కువగా మనం చూస్తున్నది ఈ మధ్య కాలంలో. అది కాకుండా ఇంకా ప్రధానంగా చెప్పుకున్నట్లయితే ఇప్పుడు ఈ మధ్య అంటే మన ఫుడ్ తీసుకున్నట్లయితే మనం ఒకప్పట్లో ఉన్నంత ఫుడ్ క్వాలిటీ కానీ అవన్నీ ఈ రోజుల్లో లేవు. మొత్తం అడల్ట్రేషన్, ప్రతి ఒక్కటి మనకి అడల్ట్రేషన్ ఈ రోజుల్లో. దాని మూలాన కూడా తొందరగా వీళ్ళకి కాల్షియం తగ్గిపోవడం కావచ్చు, తొందరగా వీళ్ళకి తొందరగా కార్టిలేజ్ అరిగిపోవడం అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం అన్నట్టు. సార్, అంటే మగవారితో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు చూస్తూ ఉంటాం. ఎందుకు, అసలు దీనికి కారణాలు ఏంటి సార్? ఎగ్జాక్ట్గా మీరు మన దగ్గరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి ఒక 20 మంది పేషెంట్స్ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు వస్తాయి. దాంట్లో ఒక 70% ఆఫ్ పేషెంట్స్ ఎక్కువగా ఫిమేల్సే ఉంటారు. సో ఒక 30% మాత్రమే మగవాళ్ళు ఉంటారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే ఫిమేల్స్లో అంటే లైక్ స్ట్రక్చర్గా, అంటే అనటామికల్ స్ట్రక్చర్గా చూసుకున్నట్లయితే ఒక బాడీ ఒక మన అనాటమీ అంటాము, వాళ్ళ యొక్క స్ట్రక్చర్ని చూసి మగవారితో పోల్చుకుంటే వీళ్ళల్లో జనరల్గా వాళ్ళకి వైడ్ పెల్విస్ అనేది ఉంటుంది. సో మనము ఇక్కడ కంపారిటివ్గా ఇప్పుడు మగవారిలో థై బోను అండ్ లెగ్ బోన్ చూసుకున్నట్టయితే పైనుంచి కింద వరకు అలైన్మెంట్ మనకి ఒక స్టిక్ ఏదైతే ఉంటుందో అలా ఏదైతే ఇప్పుడు చూడండి, ఇది మనకి నీ జాయింట్, దిస్ ఇస్ ద థై బోన్, ఇది లెగ్ బోన్. ఈ మగవారిలో పైనుంచి కింద చూస్తే ఒకే లైన్లో ఉంటుంది అన్నట్టు. ఒకే లైన్గా ఉంటుంది పైనుంచి కింద వరకు. సో అప్పుడు మనకి ఏదైతే ప్రెషర్ అనేది ఈక్వల్గా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. దీన్ని మీడియల్ సైడ్ అంటారు, దీన్ని లేటరల్ సైడ్ అంటారు. ఇటువంటి మగవాళ్ళు ఈ ప్రెషర్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో
కానీ ఈ ఫిమేల్స్లో ఏమవుతుందంటే వాళ్ళకి అనాటమీ చూసుకున్నట్టయితే కొంత భాగం వాళ్ళకి ఇట్లా యాంగులేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే, ఫోల్డ్ అయినట్టు. ఫోల్డ్ అంటే ఒకవైపుకి వి షేప్ లాగా వాళ్ళకి కొద్దిగా యాంగులేటెడ్గా ఉంటుంది నీ జాయింట్ అనేది. ఎప్పుడైతే అట్లా యాంగులేటెడ్గా ఉండడం మూలన వాళ్ళకి ప్రెషర్ అనేది కొంత ఎక్కువగా ఒకవైపే ఎక్కువగా లోడ్ అవ్వడం వల్ల వీళ్ళకి తొందరగా ఈ మోకాళ్ళు అనేది అరుగుతూ ఉంటుంది. ఇది ఒక ప్రధాన కారణం అన్నట్టు. అది కాకుండా జనరల్గా వీళ్ళల్లో ఎక్కువగా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కావచ్చు, ఆఫ్టర్ చైల్డ్ బర్త్ తర్వాత కావచ్చు, వీళ్ళకి ఎక్కువగా సడన్గా ఓవర్ వెయిట్ అవ్వడం, అంటే వాళ్ళకి ఉండాల్సిన బరువు ఎక్కువగా చూస్తుంటాం మనం జనరల్గా. సహజంగా చూడండి మీరు మన ఇండియన్ సినారియాలో పెళ్లి కాకముందు మా ఆడవాళ్ళని చూసినప్పుడు ఒక బరువు ఉంటుంది. ఒకసారి పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత సడన్ గా వాళ్ళలో బాడీలో చేంజెస్ వచ్చి సడన్ గా వాళ్ళ వెయిట్ పెరగడం చూస్తుంటాం అన్నట్టు. ఇట్లా వాళ్ళలో సడన్ గా వెయిట్ పెరగడం కూడా వాళ్ళకి తొందరగా ఈ మహిళల్లో ఈ మోకాలు నొప్పులు వచ్చేదానికి ఒక కారణం అన్నట్టు. ఇది కాకుండా వీళ్ళకి ఎక్కువగా మనకి ఫిమేల్స్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఏంటంటే వాళ్ళకి కార్టిలేజ్ ప్రొటెక్టివ్ హార్మోన్ అంటారు. ఈ మృదులాస్ గుజ్జు ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. జనరల్గా ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ వీళ్ళకి ఎవరికైతే ఎర్లీ మెనోపాజ్ అంటారు, అంటే తొందరగా ఈ పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంటుంది. అటువంటి వాళ్ళల్లో తొందరగా ఈ కార్టిలేజ్ ప్రొటెక్టివ్ మెకానిజం అనేది వెళ్ళిపోవడం వల్ల తొందరగా ఈ కార్టిలేజ్ అనేది అరుగుదలకి లోన్ అవుతుంటుంది. ఇది కాకుండా కొంతమందిలో మీరు చూస్తుంటారు ఈ చిన్న అంటే లైక్ చిన్న టౌన్స్లో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, ఈ తొందరగా చిన్న వయసుల్లోనే వీళ్ళు గర్భసంచి తీసుకోవడము, 30 ఇయర్స్లోనే అంటే హిస్టెక్టమ్ చేసుకోవడము, ఇటువంటివి చేస్తుంటారు అన్నట్టు. ఎవరిలో అయితే ఇటువంటి సర్జరీస్ హిస్టెక్టమ్ కావచ్చు, ఓవరీస్ తీసేసిన వాటిల్లో కూడా వాళ్ళకి తొందరగా ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వలన వాళ్ళకి ఎర్లీగా ఈ కార్టిలేజ్ అరిగిపోయి తొందరగా వీళ్ళకి మోకాలు నొప్పులు వస్తుంటుంది అన్నట్టు. ఇది మెయిన్గా మనం జనరల్గా ఇది మహిళల్లో అబ్జర్వ్ చేస్తుంటాం. ఇది కాకుండా మనం ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ అంటాం, అంటే ఇది ఏంటంటే ఒక రకమైన వాతం అనొచ్చు దాన్ని. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది మగవారితో పోల్చుకుంటే ఫిమేల్స్లో కొద్దిగా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఎక్కువగా జాయింట్స్లోని వీళ్ళకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు కూడా వీళ్ళలో ఈ కార్టిలేజ్ తొందరగా అరుగుదలకు లోని వీళ్ళల్లో తొందరగా ఈ మోకాలు నొప్పులు రావడానికి ఇది ఒక ప్రధానమైన కారణం అండి. ఇది ఎక్కువగా అందుకనే మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువగా ఈ మహిళల్లోనే ఎక్కువగా ఈ మోకాలు నొప్పులతో బాధపడి ఎక్కువగా వస్తుంటారు, కేసెస్ ఎక్కువగా చూస్తుంటారు. ఇంకా మనకి కాల్షియం డెఫిషియన్సీ చూసినట్టయితే యాక్చువల్గా ఈ కార్టిలేజ్ అనేది మనకి ఏదైతే ఇప్పుడు మనకి జాయింట్ ఉందండి, ఇప్పుడు ఇది మనం ఇంతసేపు మాట్లాడుకున్నది గురించి కార్టిలేజ్ అంటున్నాము. ఏదైతే పైన మనకి ఏదైతే కనిపిస్తుందో దిస్ ఇస్ ద థై బోన్ అన్నట్టు. ఈ థై బోన్ చిట్ట చివరి భాగంలో చిన్న పలచటి పొర ఏదైతే మీకు కనిపిస్తుందో స్మూత్ స్ట్రక్చరు, దీన్ని మనం కార్టిలేజ్ అంటాం. ఇది బోన్ అనేది, ఇది బోన్ కాదు, ఇది ఒక మెత్తటి పదార్థం అన్నట్టు కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ మనకి ఏంటంటే దీనికి కావాల్సిన న్యూట్రిషన్స్, అంటే దీనికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండదు అన్నట్టు. కాబట్టి ఎప్పుడైతే దీనికి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు కాబట్టి దీనికి కావాల్సిన పోషక పదార్థాలు, న్యూట్రిషన్స్ కావచ్చు, ఇవన్నీ దీని పైన ఉండే బోన్ ఏదైతే ఉందో ఆ బోన్ మీద ఆధారపడి దీని యొక్క ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ కాల్షియం డెఫిషియన్సీ కామన్గా ఎక్కువగా మన ఫిమేల్లో ఎక్కువగా చూస్తాం, ఎందుకంటే ఈ ఫిమేల్స్లో మనకి ఆడవాళ్ళల్లో ఏమవుతుందంటే అప్ టు లైక్ ప్యూబర్టీ వరకు, అంటే వాళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ పీరియడ్స్ వస్తుందో అప్పుడు వరకు వాళ్ళకి ఎవరికైతే కాల్షియం అనేది రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది, ఎవ్రీ మంత్ ఎక్కువ రిక్వైర్మెంట్స్ అనేది మనకి మ్యాక్సిమం అప్పుడే వాళ్ళు ఎక్కువ కాల్షియం తీసుకుంటారు. వన్స్ వాళ్ళు ఒకసారి ఎప్పుడైతే ప్యూబర్టీ తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళకి కాల్షియం అనేది లాస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వాళ్ళకి కాల్షియం వాళ్ళకి కాకుండా వాళ్ళ యొక్క ఏదైతే ఫీటస్లో ఉండే ఇన్ఫాంట్కి కాల్షియం కూడా మదర్ ద్వారానే వాళ్ళకి కాల్షియం వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని వాళ్ళకి కాల్షియం ఎప్పుడూ లూజ్ అవుతూనే ఉంటారు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత బ్రెస్ట్ మిల్క్ ద్వారా వాళ్ళ పిల్లలకి ఇస్తున్నప్పుడు అలా బ్రెస్ట్ మిల్క్ ద్వారా కూడా కాల్షియం అనేది వెళ్తూనే ఉంటుంది. సో వాళ్ళకి వన్స్ ఈ ఏదైతే ప్యూబర్టీ తర్వాత వీళ్ళు కాల్షియం లూజ్ అయ్యేదే ఎక్కువగా ఉంటుంది. సో అందుకని వాళ్ళలో తొందరగా ఈ కాల్షియం అనేది తగ్గిపోవడం వల్ల ఈ బోన్ అనేది కూడా తొందరగా పల్చగా అయిపోవడము,
అవుతుందంట. ఎప్పుడైతే ఈ బోన్ అనేది పటిష్టంగా లేనప్పుడు దాని కింద ఉండే కార్టిలేజ్ కూడా అంత పటిష్టంగా ఉండదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎప్పుడైతే పటిష్టంగా ఉండదో దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఇవి తొందరగా వీళ్ళకి కార్టిలేజ్ అనేది అరిగిపోతుంటుంది. ఇది ఒక ప్రధానంగా ఎక్కువగా ఒక కారణం అన్నట్టు. అందుకనే మగవారితో పోల్చుకుంటే ఫిమేల్స్లో ఈ మోకాలు నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా మనం ఫిమేల్స్లోనే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. సార్ మీరు ఎలైట్లో మోకాలు నొప్పులకు సర్జరీ లేకుండా చేస్తారన్నారు. అసలు సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది కొంచెం వివరించండి. షూర్, డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఈ మోకాలు నొప్పులతో ఎవరైతే బాధపడుతుంటారో అది ప్రధానంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ మోకాల్లో ఉండే గుజ్జు అరిగిపోవడం. ఈ గుజ్జు అరగడానికి అరిగిన దాన్ని మళ్ళీ రీగ్రో అంటే పునరుత్పత్తి చేయడానికి మనం ఈ ప్లాస్మా థెరపీ అనేది వాడుతాం అన్నట్టు. ఈ ప్లాస్మా థెరపీలో 2 రకాలు ఎక్కువగా మనం వాడుతుంటాం. ఎక్కువగా ఒకటి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటుంటారు. ఇప్పుడు దానికన్నా ఎక్కువ అడ్వాన్స్డ్గా ఉండేది గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ అంటారు. సో ఏదైతే ఈ ప్లేట్లెట్స్లోనే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ అరుగుతుందో ఆ కార్టిలేజ్ని ఎక్కడైతే అరిగిందో ఆ భాగంలో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ప్రవేశపెట్టినట్టయితే మనం అరిగిన కార్టిలేజ్ని మళ్ళీ తిరిగి రీగ్రో చేయొచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పేషెంట్ ఈ మోకాలు నొప్పులతో కార్టిలేజ్ అరిగిపోయి వస్తారు. వాళ్ళకి ఏం చేస్తామంటే అదే పేషెంట్ దగ్గర నుంచి మనం బ్లడ్ సేకరిస్తాం. ఇప్పుడు ఒక మోకాళ్ళకి అనుకోండి అరౌండ్ 10 to 15 ml దాకా వాళ్ళ దగ్గర రక్తం సేకరించి వాళ్ళకి మన దగ్గర స్పెషలైజ్డ్ మిషన్స్ ఉంటుంది అన్నట్టు. ఆ మిషన్స్లో పెట్టి వాళ్ళకి స్పిన్ చేయడం వల్ల ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది సపరేట్ అవుతుంది అన్నట్టు. ఒకసారి ఆ గ్రోత్ ఫ్యాక్టర్ సపరేట్ అయిన గ్రోత్ ఫ్యాక్టర్స్ని తిరిగి వాళ్ళకి మోకాల్లో ఒక స్కాన్ ద్వారా మస్కులోస్కెటల్ స్కాన్ అంటారు. ఆ స్కాన్ ఉపయోగించి మనం ఎక్కడైతే ఈ కార్టిలేజ్ జరిగిందో అక్కడ మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టడం వల్ల ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే ఈ కార్టిలేజ్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దాన్ని మళ్ళీ తిరిగి స్లోగా పునరుత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రక్రియని వాళ్ళకి దాదాపు అంటే ఎవ్రీ 2 weeks ద్వారా అంటే ఎవ్రీ 2 weeksకి ఒక్కసారి అట్లా 3 times కానీ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 to 4 monthsలో ఈ కార్టిలేజ్ అయితే డ్యామేజ్ అయిన కార్టిలేజ్ స్లోగా రీగ్రో అవుతుంటుంది. సో ఇదంతా చేయడానికి మనకి మ్యాక్సిమం 40 minutes నుంచి ఒక 1 hour టైంలో అవుతుంది. అంతే అండి. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తారు మా దగ్గరికి ప్లాస్మా అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ కావచ్చు, పిఆర్పి థెరపీ కావచ్చు, అంటే దీస్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ అంటారు, అంటే డిఫరెంట్ నేమ్స్ అన్నట్టు. ఇంతకుముందు ప్లాస్మా థెరపీ అనేవాళ్ళు పిఆర్పి ఇంజెక్షన్స్, ఇప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడున్న వాటిలో అడ్వాన్స్డ్గా మేము చేసే గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ అండి. సో ఇప్పుడు ఒక పేషెంట్ ఈ మోకాల్ ఇంజెక్షన్ కోసం వస్తారు, సో గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ కోసం అనేసి. సపోజ్ ఇప్పుడు వాళ్ళు రాగానే వాళ్ళకి అవన్నీ క్లినికల్గా ఎగ్జామ్ చేసి వాళ్ళకి ఎంత అరిగింది అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి అడ్వైస్ చేస్తాం అన్నట్టు. వాళ్ళు అడ్వైస్ చేసిన తర్వాత ఒకసారి వాళ్ళ దగ్గర మేము మనకి ఎట్లయితే ఒక ల్యాబ్కి వెళ్ళి రక్త పరీక్షల కోసం ఎట్లయితే ఇది బ్లడ్ ఇస్తారో అలానే మనం ఏం చేస్తామంటే మనం వాళ్ళ బ్లడ్ అరౌండ్ 10 to 15 ml బ్లడ్ తీసుకొని ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళని సోఫాలో మళ్ళీ వెళ్ళి కూర్చోమని చెప్తాం అన్నట్టు. ఒక 40 minutes టైం పడుతుంది వాళ్ళకి. ఈ 40 minutes టైంలో మనకి ఏమవుతుందంటే వీళ్ళకి ఏదైతే తీసుకున్న బ్లడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక స్పిన్ చేస్తాం. అంటే మిషన్ ఉంటుంది, అంటే దానికి సపరేట్ మిషన్స్ ఉంటుంది, ప్రీ కూల్డ్ మిషన్ అని. ఆ మిషన్లో పెట్టి మనం డబుల్ స్పిన్ అనేసి అట్లా చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ బ్లడ్లో నుంచి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది సపరేట్ అవుతుంటుంది. ఇది మనకి బ్లడ్లో జనరల్గా మనకి 3 రకాల కణాలు ఉంటాయి. ఒకటి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఈ ప్లేట్లెట్స్ ఉన్నాయి. ఈ ప్లేట్లెట్స్లోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం సపరేట్ చేస్తాం అన్నట్టు. ఏదైతే సపరేట్ అయిన ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ రావడానికి మనకి ఒక 40 minutes టైం పడుతుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఆ పేషెంట్ని మన లోపల తీసుకొని ఆపరేషన్ థియేటర్లో అంటే స్టెరైల్ కండిషన్స్లో తీసుకొని ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసిన గ్రోత్ ఫ్యాక్టర్స్ మళ్ళీ వాళ్ళకి ఎక్కడైతే కార్టిలేజ్ అరిగిందో ఈ మస్కులోస్కెటల్ స్కాన్ ఉపయోగించి తిరిగి అక్కడ ఇంజెక్షన్ చేస్తూ ఉన్నారు. ఇవంతా చేయడానికి 40 minutes to 1 hour టైంలో అయిపోతుంది. ఒకసారి ఇంజెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక 10 to 15 minutes అబ్జర్వేషన్లో ఉంచుతాము. తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అంటే ఎవ్రీ మంత్ ఇట్లాగే బ్లడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుందా? బ్లడ్ టెస్ట్లు కాదండి, ఎవ్రీ 2 weeksకి ఒకసారి రావాలి. అట్లా ఒక 3 sittings వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ అనేది చేయాల్సి వస్తుంది. సార్ అసలు ఈ మధ్యకాలంలో ఇందాక చెప్పుకున్నట్టు మోకాలు నొప్పులతో పాటు నడుము నొప్పికి కూడా చాలామంది యంగ్ ఏజ్ మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి మీ ఎలైట్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఏ విధంగా చేస్తారు? షూర్, డెఫినెట్గా అండి.
ఇప్పుడు మీకు నడుము నొప్పులతో బాధపడే వాళ్ళు ఒకప్పట్లో అంటే ప్రధానంగా మనకు నడుము నొప్పి దేనికి వస్తుందని తెలుసుకోవాలి అసలు. ఎక్కువగా మనకు అందరికీ తెలిసింది, ఎవరిని అడిగినా చెప్పేది ఈ నడుము నొప్పులు రావడానికి డిస్క్ అనేది ఉంటుంది. ఆ డిస్క్ బల్జ్ అయింది అని చెప్తుంటారు అన్నట్టు. సో ఎక్కువగా ఈ డిస్క్ బల్జ్ వల్ల మనం ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఇంకా ఇతరత్ర కొంతమందిలో మజిల్స్ క్యాచ్ అవ్వడం కావచ్చు, కొంతమందిలో ఈ వెన్నుపూసల్లో ఫ్రాక్చర్ అవ్వడం కావచ్చు, వెన్నుపూస మీద జాయింట్స్లో అరుగుదల కావచ్చు, ఇవన్నీ రకరకాల కారణాలు ఉంటుంది. కానీ దీంట్లో మెజారిటీగా ఎక్కువగా మన బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణం డిస్క్ బల్జ్. అంటే డిస్క్ అరుగుదల వల్ల కావచ్చు ఈ బల్జ్ అవుతుంటుంది. కొంతమందిలో ఈ చిన్న వయసులో సడన్గా వెయిట్ స్లిప్ చేసినప్పుడు అప్పుడు కూడా ఈ డిస్క్ అనేది బల్జ్ అవుతుంటుంది. దీనికి ఇంతకుముందు మనం చూసినట్టయితే పాతకాల పద్ధతుల్లో వీళ్ళకి ఎక్కువగా మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు, ఫిజియోథెరపీ అనేసి, ఆయుర్వేద అంటే మసాజులు, ఇట్లా రకరకాల ట్రీట్మెంట్లు చేసేవాళ్ళు. ఒకవేళ దాంట్లో తగ్గలేదు అనుకున్న వాళ్ళకి ఆపరేషన్ చేసుకోమనేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్లో ఏం చేస్తున్నామంటే ఆపరేషన్స్ లేకుండా ఈ మెడిసిన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ అవసరం లేకుండా వీళ్ళకి అసలు ఈ డిస్క్ అనేది ఎక్కడ వీళ్ళకి జారింది, ఎక్కడ బల్జ్ అయింది అని క్లినికల్గా వాళ్ళకి అసెస్ చేసి దాని తర్వాత వాళ్ళకి స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. వీటికి అంటే లంబార్కి అంటే నడుముకి సంబంధించిన దాన్ని ఇంగ్లీష్లో మనం లంబార్ అంటారు, ఎంఆర్ఐ లంబార్ స్పైన్ అని చెప్తాము. ఆ ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత మనకి ఆ స్కాన్లో మనకి నిర్ధారణకు వస్తాం అంటే ఏ లెవెల్లో వీళ్ళకి డిస్క్ బల్జ్ అయిందని. కొంతమంది సర్వసాధారణంగా ఎక్కువగా నడుములో చూసినట్టయితే L4 అండ్ L5 అంటారు, అంటే L5S1లో ఈ రెండు రీజన్స్లోనే ఎక్కువగా మనం ఈ డిస్క్ బల్జ్ ఎక్కువగా చూస్తుంటాం అన్నట్టు. ఎప్పుడైతే ఒకసారి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే వీళ్ళకి మనం ఆపరేషన్ థియేటర్లో ఒక స్పెషలైజ్డ్ మిషన్ ఉంటుంది, దాన్ని ఫ్లోరోస్కోపీ అంటారు, అంటే లైవ్ ఎక్స్రే టైప్ ఆఫ్ మిషన్స్ అన్నట్టు. ఈ మిషన్స్ ఉపయోగించి మనం వాళ్ళకి ఎక్కడైతే ఈ డిస్క్ ఎగ్జాక్ట్గా బయటకు వచ్చి ఈ నరాన్ని ప్రెస్ చేస్తుందో ఆ ప్లేస్లో ఒక చిన్న ఇంజెక్షన్స్ నీడిల్ పంపించి అక్కడ ఇంజెక్షన్ చేస్తాం అన్నట్టు. సో అట్లా ఇంజెక్షన్స్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఎప్పుడైతే డిస్క్ బయటకు వచ్చి బల్జ్ అయ్యి నరాన్ని ప్రెస్ చేయడంలో ఆ సరౌండింగ్లో మనకి వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్నెస్ వస్తుంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ మూలాన వీళ్ళకి ఈ పెయిన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా నరం మీద ఎప్పుడైతే ప్రెషర్ ఉంటుందో నడుము నొప్పితో పాటు కాళ్ళకంతా కూడా వాళ్ళకి పెయిన్ అనేది రేడియేట్ అవుతుంటుంది. ఎప్పుడైతే మనం ఇచ్చే ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మనం ఇంజెక్షన్ చేస్తాం, అంటే దాన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అనేది వాడుతున్నాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ప్రిసైజ్డ్గా వాళ్ళకి ఎక్కడైతే ఈ డిస్క్ బల్జ్ వచ్చి బయటకు వచ్చి నరం మీద ప్రెస్ చేస్తుందో అక్కడ కరెక్ట్గా మనం ఇవ్వాలన్నట్టు. దీనికంతా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, దీంట్లో మాస్టర్స్ ఉంటేనే వాళ్ళు కరెక్ట్గా దాన్ని చేయగలుగుతారు అన్నట్టు. సో అందుకని మనం ఏంటంటే ఈ ఎలైట్లో ఎక్కువగా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువగా ఈ స్పైన్లో ఎక్కువగా చేస్తున్నాము దీని మీద. కరెక్ట్గా మనం ఎక్కడైతే ఇంజెక్షన్ చేస్తామో అప్పుడు వాళ్ళకి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడం మూలాన వాళ్ళకి పెయిన్ అనేది సెటిల్ అయిపోతుంది, పెయిన్ తగ్గిపోతుంది. ఒక్కసారి ఇన్ఫ్లమేషన్ తగ్గగానే వాళ్ళకి ఏదైతే డిస్క్ ఏదైతే బల్జ్ అయ్యి బయటకు వచ్చిందో ఆ డిస్క్ స్వతహాగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే మన బాడీ ఇమ్యూన్ మెకానిజం యాక్టివేట్ అయ్యి ఆ బయటకు వచ్చిన డిస్క్ని రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది, అంటే రీమోడలింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంటుంది. అది మెల్లమెల్లగా అంటే కొంతమందికి 1 yearలో కావచ్చు, 2 yearsలో కావచ్చు, 3 yearsలో కావచ్చు, వాళ్ళకి స్లోగా అది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వెళ్తుంటుంది అన్నట్టు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం చేసే ఇంజెక్షన్ వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తున్నాము. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడం వల్ల వాళ్ళ బాడీ ఆటో ఇమ్యూన్ మెకానిజం యాక్టివేట్ చేస్తుంది. ఇటువంటిది మనకి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల కూడా కాదు, ఈవెన్ మనకి ఈ ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల కూడా ఇటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించలేము. ఓన్లీ పెయిన్ కిల్లర్స్ ఫిజియోథెరపీ టెంపరీగా వాళ్ళకి పెయిన్ తగ్గిస్తుంది కానీ ఆ లోపల ఏదైతే డిస్క్ మూలాన ఏర్పడిన ఇన్ఫ్లమేషన్ని తగ్గించలేదు అన్నట్టు. అందుకని ఇది రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి ఎగ్జాక్ట్గా అక్కడ ఇంజెక్షన్ చేసినట్టయితే వాళ్ళకి ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోవడం, మన బాడీ మెకానిజం యాక్టివేట్ అవ్వడము, మళ్ళీ వాళ్ళకి ఆ పెయిన్ తగ్గడం, సెటిల్ అవ్వడము, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి రీమోడలింగ్ అవ్వడము, ఇవన్నీ చాలా అంటే లైక్ ఈ పెయిన్ మేనేజ్మెంట్లో వాళ్ళకి ఆపరేషన్స్ లేకుండా చిన్న ఇంజెక్షన్స్తోనే వాళ్ళకి మ్యాక్సిమం రిజల్ట్స్ అనేది మనం ఈ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం. అంటే మీరు చేసే ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఉండవా, ఎట్లా ఉంటుంది? షూర్, డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మోకాళ్ళకి ప్లాస్మా థెరపీ చేస్తున్నాము. ఈ ప్లాస్మా థెరపీలో ఏం చేస్తున్నాం మనము, ఇక్కడ బ్లడ్ యూజ్ చేస్తున్నాం. ఎవరు బ్లడ్ యూజ్ చేస్తున్నాము? పేషెంట్ బ్లడ్. అంటే ఎవరికి మోకాలు అరుగుతుందో అదే పేషెంట్ దగ్గర నుంచి మనం రక్తం అనేది సేకరిస్తున్నాం. ఒకసారి రక్తం సేకరించి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ప్లేట్లెట్స్ సపరేట్ చేసిన తర్వాత తిరిగి అదే పేషెంట్కి మనం ప్రవేశపెడుతున్నాం. ఇక్కడ
మనం తీసే బ్లడ్ ఏదో వేరే పేషెంట్ దగ్గర నుంచి తీయట్లేదు. అవును. అదే ఆ పేషెంట్కి సంబంధించిన తాలూకా మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, లేదా వాళ్ళ తాలూకా ఎవరి దగ్గర నుంచి తీయట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా తీయట్లేదు. అదే పేషెంట్ దగ్గర తీస్తున్నాం, మళ్ళీ అదే పేషెంట్కి ఇస్తున్నాం. మళ్ళీ ఇక్కడ మనం ఎటువంటి మళ్ళా కెమికల్స్ యాడ్ చేయడం కూడా ఉండదండి. సో దాని మూలన వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఇక నేచురల్ హీలింగ్ అన్నట్టు ఇది. ఓకే. సో కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు అన్నట్టు. ఈవెన్ మీరు స్పైన్ తీసుకున్నారు, స్పైన్లో మనం చేసే ఇంజెక్షన్స్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదండి, భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే మేము ఎలైట్లో ఎన్నో వేల కేసులు ట్రీట్ చేసినాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ మేము చెప్పగలుగుతాం ధైర్యంగా. ఇక్కడ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇట్లా స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మోకాళ్ళ నొప్పికి సంబంధించిన మెడకు సంబంధించిన నొప్పులు ఉన్న వాళ్ళు కానీ హ్యాపీగా వచ్చి చేసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి కాంప్లికేషన్స్ అనేది ఉండదండి. సార్ అట్లాగే బీపీ, షుగర్లు, థైరాయిడ్స్ వీటితో బాధపడుతున్న వారికి మీ ఎలైట్లో ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? ఇలాంటి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ విధంగా చేస్తారు సార్? షూర్, డెఫినెట్గా అండి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేది దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడే వాళ్ళు వస్తారు. ఓకే. వీళ్ళు క్రానిక్ పెయిన్స్ వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఒక సర్టన్ ఏజ్ తర్వాత వస్తారు. జనరల్గా మనం ఈ మోకాల నొప్పులు, నడుము నొప్పులు, భుజాల నొప్పులు, కండరాల నొప్పులు ఇవన్నీ ఎప్పుడు చూస్తాం? ఒక వయసు తర్వాత వాళ్ళే చూస్తాం. 50 years 60 years వాళ్ళు. డెఫినెట్గా ఆఫ్టర్ 50 years తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, లైక్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూ కావచ్చు, అన్ని రకాల ప్రాబ్లం ఉండే వాళ్ళే వస్తూ ఉంటారు. కానీ అందుకనే ఇక్కడ మనం ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఈ ఇంజెక్షన్కి సూటబుల్ వాళ్ళు. దీనికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ చూసుకోండి. ఇప్పుడు మీరు ఒకసారి బీపీ ఉన్నా కానీ, షుగర్ ఉన్నా కానీ సర్జరీకి వెళ్ళాలంటే కొంత రిస్క్ అనేది ఉంటుంది. ఎందుకంటే హై లెవెల్ షుగర్ ఉందనుకోండి, వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ బీపీ ఎక్కువ ఉందనుకోండి, సర్జరీ అంటే ఇంకా స్ట్రెస్ వల్ల ఇంకా ఎక్కువ పెరుగుతుంటుంది. ఇవన్నీ వాళ్ళు కంట్రోల్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి చాలా సింపుల్, అంటే ఇక్కడ ఎక్కడ మన కట్స్ అనేది ఉండదు, చిన్న సింపుల్గా ఇంజెక్షన్ టెక్నిక్స్ కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ ఈ ఇంజెక్షన్స్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ వయసుతో సంబంధం లేదండి, ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు. ఈవెన్ మీరు 70 years కావచ్చు, 100 years వాళ్ళు కూడా ఇక్కడ ఇంజెక్షన్స్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. అటువంటి ప్రాబ్లం అంటూ ఏమీ లేదండి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే సర్జరీ అయితే ఇంత అమౌంట్ అవుతుందని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మరి మీ దాంట్లో ఇది ఖర్చుతో కూడుకున్న వైద్యమా, అందుబాటులో ఉన్న వైద్యమా? డెఫినెట్గా అండి, ఈ సర్జరీతో పోల్చుకుంటే ఇది చాలా అందుబాటులో ఉన్న వైద్యమే. ఎందుకంటే మీకు తెలుసు ఈ రోజుల్లో సర్జరీ అనేది ఎక్స్పెన్సివ్ అయిపోయింది. కాకపోతే దీంట్లో మనకి అంత ఎక్స్పెండిచర్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ మీకు సర్జరీతో పోల్చి 1/4 ఆఫ్ ఎక్స్పెండిచరే ఉంటుందండి. ఇది హ్యాపీగా అంటే అందరూ ఆల్ పీపుల్స్ అంటే అందరూ ఈ ట్రీట్మెంట్కి అర్హులనే చెప్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.